నమస్తే అమ్మా. హాయ్ అండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో బిగ్ బాస్ ఇప్పుడు సోనియా ఎలిమినేట్ అయింది. సో ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? అన్ఫేరేనండి. ఎందుకు అన్ఫేర్ అనుకుంటున్నారు? అన్ఫేరేనండి. ఈ స్ట్రాటజీ యూజ్ చేసి తన గేమ్ తను ఆడింది. ఆ నిఖిల్తో కానీ పృథ్వీరాజ్తో కానీ తను ఎవరు క్రియేట్ చేశారు అంతలాగా? ఎవరు క్రియేట్ చేశారు అంతలాగా? సోనియానే కదా క్రియేట్ చేసింది. ఎవరు ఆడుతున్నారు అలాగా? అబ్బాయిలకి కానీ అంత ఎడిట్ అయింది ఎవరు ఆడుతున్నారు? తనే కదా, సోనియానే కదా. అంటే ఇప్పుడు నిఖిల్ మరి పెద్దోడు చిన్నోడు ఆగమవుతున్నారు అని అంటున్నారు కదా. ఆగం ఏం అవ్వట్లేదు. ఇంకో అమ్మాయిలు ఉంటారు సోనియా కాకపోతే ఇంకొక అమ్మాయిలు ఏమైనా తక్కువ బిగ్ బాస్లో ఎక్కువ ఉన్నారు కదా. మరి ఏమైంది? వేరే యష్మికి ఎడిట్ అవుతాడు నిఖిల్. పృథ్వీరాజు బాగానే ఉంది కదా, విష్ణుప్రియ ఇంకేమైంది? మరి విష్ణుప్రియ మరి అలా తగులుకుంటే మరి ఓటింగ్స్ ఎలా పడతాయి అనుకుంటున్నారు? విష్ణుప్రియ మీద కొంచెం ఇంప్రెషన్ తగ్గిపోద్ది మన జనాలకి. ఎందుకు అంటే కొంచెం ఎమోషనల్గా అన్నిటికీ బాగా ఎడిట్ అవుతారు కాబట్టి మన వాళ్ళు ఫ్యామిలీకి దేనికైనా ఎడిట్ అవుతారు కాబట్టి కొంచెం ఓటింగ్స్ కానీ రేటింగ్ కానీ తగ్గొచ్చు. అంటే ఇప్పుడు యష్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి గేమ్ బాగానే ఉంది. కొంచెం వేరే క్లాన్లో ఉంది కాబట్టి వాళ్ళ క్లాన్లో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ బాగానే ఉంది. యష్మి ఎప్పుడు ఏం రియాక్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమంటుందో తెలియదు. ఊరికనే రియాక్ట్ అవుతుంది. బాగానే గేమ్ అయితే బాగానే ఉంది, చూడడానికి కూడా క్యూట్గా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పృథ్వీ బాగా పిసుక్కుంటున్నాడు కదా ఇప్పుడు సోనియా లేక, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పృథ్వీ విసుక్కోవట్లేదండి. నిఖిల్ అసలైన వాడు. సోనియా లేకపోతే నిఖిల్ కొట్టుకుపోతాడు. పృథ్వీ అంతేం కాదు, ఉంటాడు, మాట్లాడతాడు, తన యాటిట్యూడ్ తను బాగానే ఉంటుంది. నిఖిల్ బాగా పిసికించుకుంటాడు. పృథ్వీ అయితే ఓన్లీ హ్యాండ్స్ మట్టిగా ఉంటే నిఖిల్ అంతవరకు మనం చెప్పకూడదు అది నోటుతోని. సో అంతే. నిఖిల్ నలిగిపోతున్నాడు. నిఖిల్ని నేను టార్గెట్ చేయట్లేదు. నిఖిల్ బాగానే గేమ్ ఆడతాడు. దేనికైనా అమ్మాయిలకి కొంచెం ఎడిట్ అవ్వకుండా ఉంటే బాగా ఆడతాడు అంతే. నిఖిల్ అలానే గేమ్ తన అమ్మాయిలకి అది ఎడిట్ అవ్వకుండా ఆడితే టాప్ 5 వరకు ఉంటాడు. విన్నర్ అయినా కూడా షాక్ అవ్వవసరం లేదు నిఖిల్. అంటే ఇప్పుడు పృథ్వీ ఆమె పేరేంది విష్ణుప్రియ బాగా కొంచెం లవ్ ట్రాక్లో పిసుక్కుంటున్నారు, బాగా ఒకరినొకరు తగులుకుంటున్నారు అంటున్నారు. విష్ణుప్రియ ఏమీ పిసుక్కోవట్లేదు. అది గేమ్ కొంచెం కంటెంట్ ఇవ్వడం కోసం క్రియేట్ చేశారని నాకు అనిపించింది. విష్ణుప్రియ అంత తింగరదేం కాదు. అన్ని షోలు చేసి అంత యాంకరింగ్ చేసి లోపలికి వెళ్ళి ఒకరితో లవ్ ట్రాక్ నడపడానికి అంత తింగరదేం కాదు. కంటెంట్ ఇవ్వడం కోసమే చేస్తుంది విష్ణుప్రియ. ఓకే, అంటే మిగతా కంటెస్టెంట్ ఇప్పుడు సీతకైతే నిఖిల్ మీద బాగా క్రష్ ఉంది, చూస్తున్నాము, కళ్ళల్లో కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ఇప్పుడు సోనియా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైనా వాళ్ళిద్దరు పిసుక్కున్న ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అలా ఏం ఉండదండి. సీతకి వాళ్ళకి అంతేం వర్కౌట్ అవ్వదు నాకు తెలిసి. యష్మికి నిఖిల్కి వర్కౌట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సీత ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, ఎక్కువ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి మాట్లాడేసి మీదడిపోయి అంత చేయదు. సీతకు తెలుసు సోనీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో, హౌస్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసు కాబట్టి నిఖిల్తో కొంచెం దూరంగానే ఉంటుంది. ఇష్టంగానే చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యష్మి పోయి నిఖిల్తో క్లోజ్ ఉండి లవ్ ట్రాక్ నడిపితే మరి గిగ్గులు ఇవ్వడం ఓకే, కానీ అప్పుడు మణికంఠ విషయంలో చూసుకుంటే రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా బిగ్ బాస్ని కంప్లైంట్ ఇవ్వడం? ఏంటి యష్మి విషయంలోనా? యష్మి చెప్పింది కొంచెం నాకు గ్యాప్ ఇవ్వు, నాకు టైం కావాలి అని అంటే వెళ్ళి ఫస్ట్ హగ్ ఇవ్వగానే మిర్రర్లో కొంచెం నాకు స్పేస్ ఇవ్వు అని అడిగింది. వెళ్ళలేదు, వచ్చింది మళ్ళీ కొంచెం కూల్ చేయడానికి చూస్తున్నాడు. అంటే నార్మల్గా తన ఇంటెన్షన్ అది కాదు. నార్మల్గా యష్మి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోయి నాకు నచ్చట్లేదు అన్నట్టు చేసింది కాబట్టి బిగ్ బాస్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కావాలని మణికంఠను బ్లేమ్ చేసింది అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? కావాలని ఏం బ్లేమ్ చేయలేదు, అక్కడ జరిగినవన్నీ మనకు తెలియదు కదండి. కావాలనే బ్లేమ్ చేసిందని నేను అంటున్నాను. మరి ఏమో చేస్తుండొచ్చు, మనకు తెలియదు లోపల ఎమోషనల్స్ అవన్నీ. ఓకే, అంటే ఇప్పుడు మణికంఠ తోటి ఒక విధంగా వేరే వాళ్ళతోటి ఒక విధంగా ఉండడం కరెక్ట్ అనుకుంటున్నారా? అవును, నేను అబ్జర్వ్ చేశాను. అమ్మాయిలందరూ కొంచెం మణికంఠని కొంతమంది, అంతమంది కాదు, కొంచెం దూరంగా ఉంటున్నారు. ఎందుకో మనకు తెలియదు. కొంచెం బాడీ లేదు అంటే కొంచెం అమ్మాయిలాగా ఫీల్ అవుతూ ఎమోషనల్గా. నిజంగా నాకైతే ఒక అబ్బాయి అమ్మాయిలాగా ప్రతిదానికి ఎమోషనల్ అవ్వి షై అవుతే నాకైతే నచ్చదు. నేను కూడా కొంచెం దూరంగానే ఉంటాను. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారేమో. మనసు ఉండదా? ఉంటుంది, ఎందుకు ఉండదు? హార్ట్ ఎందుకు ఉంటది, ఫీల్ అవ్వచ్చు, కానీ బయటికి చూపించకూడదు అని మన ఇండియా అంతా అనుకుంటారు. బిగ్ బాస్ నా వల్ల అవ్వట్లేదు, బిగ్ బాస్ అనేది కంప్లీట్ చేయలేరు కదా అబ్బాయిలు. మణికంఠ చేస్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయిలకి కొంచెం నచ్చట్లేదేమో అని నా ఫీల్. పాపం కదా అమ్మాయిలు. పాపం ఆ అమ్మాయిలు ఎవరో అమ్మాయిలు నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మణికంఠని కావాలని టార్గెట్ చేశారనిపించింది. ఏ విషయంలో అంటే ఇప్పుడు అక్కడ నిఖిల్ కూర్చుంటాడు, పృథ్వీ కూర్చుంటాడు, నబిల్ కూర్చుంటాడు, ఇంకా ఆమె పేరు ఏంది విష్ణుప్రియ ఉంటుంది, సీత ఉంటుంది.
కానీ వాడిని ఒక్కరినే మణికంఠ నువ్వు బయటికి వెళ్ళి ఒక 5 minutes పర్సనల్గా మాట్లాడాలంటే మణికంఠ అంత వరస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. మరి వాళ్ళు కావాలని టార్గెట్ చేసి బయటకు పంపించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కావాలని టార్గెట్ చేయి ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం సింపతి యూజ్ చేశాడు స్టార్టింగ్లో. మనం స్టార్టింగ్లో ఏమైతే మాట్లాడతామో ఆ ఇంటెన్షన్ అలానే ఉండిపోద్ది లాస్ట్ వరకు. సో ఆ ఇంటెన్షన్ ఉండిపోయి అలా చేస్తున్నారు. లేదు అంటే ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు, అసలు ఎవరికి తెలియదు మణికంఠ అంటే, టాప్ 5 వరకు వచ్చేస్తాడేమో అని కావాలని తొక్కేస్తున్నారేమో మనకు తెలియదు. ఓకే, అంటే మణికంఠ కొంచెం వెయిట్ లేడు కావాలని అంటున్నారు కదా, సో అన్ఫిట్ అని. సో బిగ్ బాస్లో ఫిట్ అనుకుంటున్నారు మీరు? తను ఫిట్ మెంటల్లీ కానీ గేమ్స్ కానీ ఏదైనా స్ట్రాంగ్ గేమ్ వస్తే తను ఆడలేడేమో, నేను ఒప్పుకుంటాను. మెంటల్గా వస్తే తను 100% ఇస్తాడు. సో ఓవరాల్గా టాప్ 5 కంటెస్టెంట్ ఎవరంటే ఏం చెప్తారు? నిఖిల్, విష్ణుప్రియ, సీత, నబీల్. ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వాళ్ళు ఉండొచ్చు, అంతే. ఓకే, మీరు ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? నేను ఆదిత్య ఓంని ఫస్ట్ చేస్తా. అసలు గేమ్ ఏం లేదు, ఉన్నా కూడా వేస్ట్. వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఆదిత్య ఓం కాకుండా ఆదిత్య ఓంని వరస్ట్ కంటెస్టెంట్స్ ఇంకెవరు లేరు. ఆదిత్య ఓమే గేమ్ ఏం ఆడట్లేదు, అంతే. థ్యాంక్స్.